ఒక ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి డబ్బు అంటే చాలా ఇష్టం. ఎవరైనా బహుమతిగా డబ్బు ఇస్తే పొదుపు చేసి రాము దాన్ని గొప్పగా భావించేవాడు. ఒకరోజు రాము తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య రామును చూసి, రామూ, డబ్బు కన్నా బంధాలు గొప్పవని నీకు తెలుసా? అని అడిగాడు. రాముకి కొంచెం అర్థం కాలేదు. అప్పుడు రాము ఇలా అన్నాడు. కాని తాతయ్య, డబ్బుతో మనం కావాల్సినవన్నీ కొని తీసుకోవచ్చు కదా? అన్నాడు. అప్పుడు తాతయ్య ఓ చిన్న కథ చెప్పాడు. ఒకప్పుడు ఓ ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా డబ్బు ఉండేది కాని మంచి స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రేమ లేవు. ఒకరోజు అతను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఎవరూ అతన్ని పరామర్శించలేదు. కాని అదే ఊరిలో ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా డబ్బు లేకపోయినా అతని వద్ద మంచి బంధువులు, స్నేహితులు ఉండేవారు. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి అతనికి సహాయం చేశారు. చివరికి ధనికుడు ఒంటరిగా మరణించగా రైతు తన బంధువుల ప్రేమతో సంతోషంగా జీవించాడు. ఈ కథ విన్న రాము అర్థం చేసుకున్నాడు. తాతయ్య, నిజమే, డబ్బు అవసరమే కాని మన కుటుంబం, స్నేహితుల ప్రేమ దానికన్నా గొప్పది అని చెప్పాడు. అప్పటినుంచి రాము డబ్బును మాత్రమే కాదు, బంధాలను, విలువలను కూడా ప్రేమించటం మొదలుపెట్టాడు. ఈ కథ నీతి: డబ్బు తాత్కాలికం, కాని మంచి బంధాలు, విలువలు శాశ్వతం.